Praise Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. ఈ మధ్యకాలంలో నా డైట్లో ఏదో ఒక రూపంలో ఒక జ్యూస్ని అయితే ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. లైక్ ఏబీసీ జ్యూస్ అంటే క్యారెట్, బీట్రూట్, యాపిల్ ఆర్ క్యారెట్, బీట్రూట్, కీర ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. ఇలాగా మనకి ఇష్టమైనవి మనము ఇందులో వేసుకొని జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ హెల్త్ వైజ్గా చాలా మంచిదండి. ఎందుకంటే మనకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ వాటర్ మన బాడీకి అందకపోతే అప్పుడు కాలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, లేకపోతే హిమోగ్లోబిన్ తగ్గిపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటాను అనమాట. ఈ మధ్యకాలంలో నేను ఇవన్నీ ఫేస్ చేశాను. అందుకని ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకున్నారనుకోండి హెల్త్కి చాలా మంచిదండి. మనము డిటాక్స్ వాటర్ లైక్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ మనము తీసుకోవచ్చు అనమాట. ఒక బాటిల్ ఆఫ్ వాటర్లో మనము కొన్ని ఇలాగే కీర ముక్కలు కానీ, యాపిల్ ముక్కలు కానీ వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని, లేకపోతే చియా సీడ్స్ ఆర్ లేకపోతే ఓవర్ నైట్ కొన్ని మెంతులు నానబెట్టి ఆ నీళ్ళు తాగితే చాలా మంచిది అనమాట. ఇవన్నీ ఏంటంటే మన స్టమక్ అనేది క్లీన్ అవుతుంది. మనం హెల్తీగా ఉండడానికి ఇవి కొన్ని మార్గాలు అనమాట. ఒక మంచి డ్రింక్స్ అనమాట. ఒక వాటరే మనకి అన్ని బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు అందులో ఈ కొన్ని చిన్న చిన్న వేసుకుంటే చాలా చాలా బెనిఫిట్స్ అనేవి మనకి అందుతాయి అన్నమాట మన బాడీకి. ఇక్కడ నేను జెస్సీ బాక్స్లో కానీ క్యారెట్, కొంచెం బీట్రూట్ అండ్ టమాటో వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఎంత బాగా వచ్చిందంటే ఆ రోజు ఆ రెసిపీ చాలా చాలా బాగుంది. ఫ్లేవర్డ్ రైస్ వచ్చిందనమాట. కొంచెం జీలకర్ర వేసి, సాల్ట్ వేసాను కొంచెం, అండ్ కొంచెం కారం వేసాను, మరీ ఎక్కువ వేయలేదు. సో మంచిగా కొంచెం ఫ్రై చేసేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసి తర్వాత అన్నం వేసేసామనుకోండి, మంచి ఫ్లేవర్డ్ రైస్ మనకి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. సరే తప్పకుండా ట్రై చేయండి. మస్ట్ ఏంటంటే టొమాటో వేస్తే చాలా బాగుంటుంది. మెయిన్ మొక్కల్ని మీకు చూపిస్తాను. ఇది టర్టిల్ వైన్ అండ్ ఇది వచ్చేసి మనీ ప్లాంట్. ఇది కిడ్నీకి సంబంధించింది ఆకు అని చెప్పాను కదా, మెడిసినల్ ప్లాంట్ అనమాట. తర్వాత ఇది సింగోనియం, సారీ అగ్లోనిమా. ఇది వచ్చేసి ఏదో ప్లాంట్ మర్చిపోయాను దీని పేరు, రాయ్ ప్లాంట్ సంథింగ్ ఏదో అంటారు దీన్ని. అండ్ దెన్ ఇది డ్రెస్సినా. ఇది డ్రెస్సినాలో గ్రీన్ వెరైటీ రబ్బో ప్లాంట్. రబ్బో ప్లాంట్ మీకు గుర్తుంది కదా, నేను ప్రపగేషన్ చేసి రూట్స్ వచ్చాక నేను పాట్ చేశాను. ఇది ఒక సింగోనియంలో వెరైటీ. స్నేక్, ఇది ఫిష్ బోన్ ప్లాంట్. ఇదేమో ఇది ఫిలోడెండ్రన్. ఇది మల్లి చెట్టు. ఇది ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నది చచ్చిపోయింది అనమాట. సో పక్క నుంచి ఇలాగా ఒక వేరు వచ్చింది. ఇది ఏదో మొక్క అనుకుని పీకేపోయాను, బట్ వచ్చిందనమాట. తర్వాత ఇది స్పైడర్. ఇది గుర్తుంది కదా మీకు, పీస్ లిల్లీ, మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు. ఇది ఒక వెరైటీ సక్కలెట్. ఇది మనీ ప్లాంట్లో ఒక వెరైటీ ఫిలోడెండ్రన్ అనమాట. సో నియోన్ అంటారు దీన్ని, మైకస్ ప్లాంట్. ఓకే, ఒక 5 minutes అలాగా ప్లాంట్స్ని ఎక్స్పోజ్ చేద్దాము సన్కని ఉంచాను. అదనమాట చూడండి. ఇది
సో ఈవినింగ్ మేము స్టేషనరీకి వెళ్ళామన్నమాట. సో అక్కడ కొన్ని థింగ్స్ కావాలని పర్చేస్ చేద్దామని, అండ్ నాకు కొన్ని క్రాఫ్ట్ పేపర్స్ కావాలి, అండ్ మా హస్బెండ్కి ఏమో విజన్ బోర్డ్ కోసమని వచ్చామన్నమాట. మెయిన్ దానికోసం వచ్చాము, విజన్ బోర్డ్ తీసుకుందామని. సో అక్కడ మాకు కావాల్సిన గ్రీన్ బోర్డ్ లేదు, సో రెడ్ అండ్ సమ్ బ్లూ కలర్లో ఉన్నాయన్నమాట. సో ఏదో ఒకటి మనకి విజన్ బోర్డ్ కావాలి కదా, సో కొంచెం మీడియం సైజ్ది మేము తీసుకున్నాము. ఈ విజన్ బోర్డ్స్ ప్రొఫెషనల్కి ఆర్ స్టూడెంట్స్కి, ఎవ్రీ పర్సన్కి, స్పిరిచువల్గా మనకి ఈ విజన్ బోర్డ్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇంతకుముందు ఈ విజన్ బోర్డ్ గురించి నేను ఒకసారి మీకు చెప్పాను అనమాట. సో విజన్ బోర్డ్ ఇన్ ద సెన్స్ మన విజన్, మన గురి ఏంటి అన్నది మనం ముందు రాసి పెట్టుకుంటాం. మన ప్రార్థనలు ఉన్నాయనుకోండి, వాటిని మనం స్టిక్ చేసి పెట్టుకుంటాం. సో ఎవ్రీ డే మనం దాని గురించి ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాము. ఆ చాప్టర్ని ఆర్ ఆ బైబిల్ని సో డేస్ కల్లా నేను ఫినిష్ చేయాలి, ఈ బైబిల్ స్టడీ నేను చేయాలి అనేది విజన్ బోర్డ్ని మనం ప్రిపేర్ చేసుకోవడం అన్నమాట. సో మనందరికీ ఇది మన డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్ అవుతుంది విజన్ బోర్డ్ ఉండటం. సో మళ్ళీ ఎప్పుడైనా మీకు ఈ టాపిక్ మీద ఇంకొకసారి నేను మీతో డిస్కస్ చేస్తాను. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ఒక ఫర్టిలైజర్ చేస్తున్నాను. అంటే ఇంట్లో ఒక 2 బనానాస్ మగ్గిపోయినాయి అనమాట. నేను ఎందుకు అవి అలా వదిలేసానంటే, ఇలా ఫర్టిలైజర్ చేద్దామనేసి ఉంచేసాను. అండ్ నా దగ్గర బెల్లం కూడా పాడైపోయింది, లైక్ కొంచెం చీమలు వచ్చేసి వైట్ కలర్ వచ్చేసింది అనమాట. అండ్ బెల్లం కూడా అసలు బాగోలేదు, అసలు ఆర్గానిక్ అనుకుని తెచ్చాను, కానీ అది మొత్తం షుగర్ అనమాట. సో ఎనీవేస్, సో ఈ 2 బనానాస్ తొక్కలతో కలిపేసి పెట్టేశాను. సో అందులో దానికి ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం కలుపుకొని మనం ఏదైనా చేతితో కానీ ఏదైనా పప్పు గుత్తితో కానీ స్మాషర్తో ఇలా స్మాష్ చేసేయాలన్నమాట. సో ఇది మంచి ఫర్టిలైజర్ అండి ప్లాంట్స్కి అయితే. ఏదైనా పూతకు వచ్చినవి, ఫ్లవర్స్కి, ఫ్రూట్ ప్లాంట్స్కి, ఇలాగా ప్రతి ఒక్క ప్లాంట్కి మనము ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు అనమాట. సో నా దగ్గర 2 బనానాస్ అన్నాను కదా, ఒక బనానా ఏమో బర్డ్స్కి పెట్టేశాను, అండ్ ఇంకొక బనానా ఏమో నేను ఫర్టిలైజర్ యూస్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర చిన్న ప్లాంట్సే కదా, కొన్ని ఉన్నాయి కాబట్టి నాకు ఒక బనానా అయితే సరిపోతుంది అనమాట. సో దీనికి ఇలాగా పైన ఒక కవర్ లాగా కట్టేసాను, మరీ టైట్ కాదు, జస్ట్ అలాగా కట్టేసాను అనమాట. కట్టేసి జస్ట్ మూత పెట్టేస్తే సరిపోతుంది. దీన్ని ఒక 15 days మనము అలాగ ఉంచారనమాట. అండ్ ఎవ్రీడే మనం దాన్ని కలుపుతూ ఉండాలి. సో కొంచెం పైన బెల్లం వేసేసి అప్పుడు నేను కవర్ కట్టేసి అలాగా మూత పెట్టేసాను అనమాట. సో ఎవ్రీడే కలిపేస్తే మంచిగా మనకి దాంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ అవన్నీ బయటకు వచ్చేసి మంచిగా ఫర్టిలైజర్ అనేది రెడీ అవుతుంది. అండ్ కొంచెం స్పూన్ 1 లీటర్ ఆఫ్ వాటర్లో కలిపేసి డైల్యూట్ చేసేసి మన ప్లాంట్స్కి, మొక్కలు అంటే ఫ్లవరింగ్ ఇచ్చేవి అండ్ ఫ్రూట్ ప్లాంట్స్కి మనం డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అనమాట. ఇవన్నీ స్ప్రే చేసేయచ్చు. కొన్ని ప్లాంట్స్కి చెట్టు మొదల్లో ఇస్తే సరిపోతుంది. హలో అండి, ఈరోజు జెస్సీకి విజన్ బోర్డు రెడీ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మేము మొన్న స్టేషనరీకి వెళ్ళాం, అక్కడ ఇవి చూసిన స్టిక్కర్స్. సో తనకి యూనికార్న్ అంటే బాగా ఇష్టం. సో దీన్ని ఎలాగోలాగా ఇప్పుడు ప్లేస్ చేయాలన్నమాట. సో స్టేషనరీకి వెళ్ళి ఈ స్టిక్కర్స్ తను పిక్ చేసుకుంది అనమాట. యూనికార్న్ అంటే తనకి ఇష్టం కదా, సో ఆ స్టిక్కర్స్ తీసుకుంది. సో తనకి ఏదైనా విజన్ బోర్డ్ లాగా రెడీ చేద్దామని స్టార్ట్ చేశాను. బట్ చిన్నపిల్ల కదా, తనకి అంత అర్థం కాలేదన్నమాట. సో అందుకని చిన్న కోట్తోని జస్ట్ కొన్ని స్టిక్కర్స్తోని స్టిక్ చేసేసాను. ఎందుకంటే అది పెట్టేదాకా, ఆ స్టిక్కర్ స్టిక్ చేసేదాకా అసలు నేను పడుకోని అన్నదనమాట. సో అప్పటికప్పుడు అరౌండ్ 11 అయిందనమాట టైము, నైట్. సో అది రెడీ చేసేసి అప్పుడు పడుకున్నాం అనమాట. సో దట్ ఇది విజిబుల్ అవ్వకుండా ఉంటుంది కదా. సో దీన్ని ఏదైనా షేప్ కట్ చేద్దామా అని ఆలోచిస్తున్నా. బట్ ఇది కవర్ అవ్వాలి కాబట్టి ఐ మేక్ షూర్ ఇక్కడ వరకు ఉంచేస్తాను దీన్ని. ఓకే, సో గ్లూతోని దీన్ని స్టిక్ చేసేస్తాను. వెయిట్ నాన్న, అవన్నీ పెడదాం మనం. ఓకే,
సో ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఇది స్లీపింగ్ టైం అనమాట. సో ఇప్పుడు తీసుకొచ్చి మనం ఇప్పుడు ఇది చేద్దాము, ఇది చేసేసి మనం పడుకుందాము అని అంటుంది అనమాట జెస్సీ. సో అందుకని అంటే తెచ్చి 2 days అయింది. సో దీన్ని ఎలాగ యూజ్ చేసేయాలి, ఎక్కడొక దగ్గర స్టిక్ చేసేయాలని ఫ్రిడ్జ్కి పెట్టినా అక్కడ పెట్టినా అని అంటుంది. సో నాకు అసలు ఇష్టం ఉండదు ఫ్రిడ్జ్కి అది పెట్టడము. సో దీన్ని నేను ఇక్కడ స్టిక్ చేస్తాను. కొంచెం పైకి పెట్టచ్చు, బట్ ఇది ఈ ఆనియన్స్ ఒక్కొక్కటి తీసి పడేస్తాను. ఏ నిస్సి, స్టాప్ ఇట్. సో అలాగా మా పనిలో మేము ఉంటే మా చిన్నమ్మాయి పనిలో తను ఉంది. సో అన్ని ఉల్లిపాయలు అన్నీ కింద పారబోసేస్తుంది అనమాట. సో ఎనీవేస్ ఫస్ట్ ఒకటి రెడీ చేశాను. దాంట్లో సండే స్కూల్ గురించి, స్కూల్ వర్క్ గురించి, ఎగ్జామ్స్ గురించి రాశాను. బట్ తనకు అంత అవేర్నెస్ ఉండదు కదా అనేసి జస్ట్ చిన్న కోట్ రాసి డ్రీమ్ ఇట్ అని, ప్రే ఎవ్రీడే అనేసి చిన్నగా వర్డ్స్ అయితే రాశాను అనమాట. సో మీరు కూడా మీ పిల్లలతో ఇలా విజన్ బోర్డ్స్ని రెడీ చేయండి. మీ పిల్లలు కొంచెం పెద్దగా ఉన్నారనుకోండి, వాళ్ళ గురి ఏంటి, వాళ్ళ డ్రీమ్ ఏంటి, అవి ఎలా అచీవ్ చేసుకోవాలి అన్న దాని గురించి వాళ్ళకి ఒక బోర్డ్ని రెడీ చేయండి. చూడండి, సింపుల్గా మీరు పెద్దగా బయటికి వెళ్ళి పెద్ద బోర్డ్స్ ఏం కొనుక్కు రావాల్సిన అవసరం లేదు. మనకి బోల్డెన్ అట్టపెట్టెలు ఉంటాయి కదా. సో నా దగ్గర ఇది ఒక్కటి చిన్నది బుక్ది అనమాట. సో నేను తనకి హ్యాండీగా ఉంటుంది కదా అని ఇది తీసుకున్నాను. సో మీరు ఏదైనా తీసుకోండి, మీ దగ్గర ఏది ఉన్నట్ట. సో దాంట్లో ఇలాగా మీరు లైక్ స్మాల్ పేపర్ స్టిక్ చేసేయండి, వైట్ షీట్ని స్టిక్ చేసేయండి. లేదా మీరు అలాగే ఉంచుకున్న పర్వాలేదు, ఎందుకంటే ఆల్రెడీ చిన్న పేపర్స్తో స్టిక్ చేస్తారు కదా, చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి వాళ్ళ విజన్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో వాటిని ఎలా చేసుకోవాలి అన్నది వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ పెట్టు, ఫస్ట్ రెయిన్బో పెట్టేసి ఈ స్టిక్కర్స్ ఉన్నాయి కదా. సో ఇవి కమాన్, ఎక్కడ పెడితే ఇక్కడ పెట్టు. యా, నెక్స్ట్ దిస్ వన్, వెరీ బిగ్ వన్. ఇది తీసుకో, స్టార్ విల్ పుట్ హియర్, అచీవ్ ఇట్. తీసుకుంటావా? ఇది చిన్నది తీసుకుందాం. ఓకే, ఇది చిన్నగా ఉంది కదా. ఓకేనమ్మా, కమాన్. wait a minute. Very good. Next one, this one, star. Yes. But wait. Okay, now how is it? Nice. So this is Jessie's vision board. Praise God every day. Okay, na? What should I put here?
Shall I put this one? Rose. Or shall we put this whole thing? So ఈ స్టిక్కర్స్ ఉన్నాయి. ఇవి ఎప్పుడో తనకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కోసం అని తీసుకున్నాం అది. Nice, Nana. And again, take this one also. Nice. ఇక్కడ Jesus God. Esther, ఇది పెట్టారా? వద్దు, ఇది బటర్ఫ్లై కదా, ఇది ఉంచేద్దాం. దిస్ ఇస్ బటర్ఫ్లై అండ్ దిస్ ఇస్ ఫ్లవర్స్. ఓకేనా? విల్ పుట్ ఇట్ లైక్ దిస్. అమ్మా ఓకే. Where is the unicorn stickers? How is it, Jessie? It's nice. Nice, Nana. సో ఎలా అనిపించింది మా చిన్న విజన్ బోర్డ్, జెస్సీ డ్రీమ్ బోర్డ్. సో హోప్ ఈ డ్రీమ్ బోర్డ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. చిన్నపిల్ల కదా, సో తనకి అర్థమయ్యేలాగా జస్ట్ ప్రే టు గాడ్, డ్రీమ్ ఇట్, బిలీవ్ ఇట్, అచీవ్ ఇట్ అని రాశాను. సో మీ పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ టీమ్స్ ఏంటి కనుక్కొని వాటిని రెడీ చేసి పెట్టండి. సో దాట్ వాళ్ళ గురి ఎప్పుడు కూడా తప్పిపోరన్నమాట. ఇది స్టిక్ చేద్దాం అనుకున్నాను, బట్ తను పట్టుకోవాలి, నేను ఇది నా దగ్గర పెట్టుకుంటాను, నేను చూసుకుంటాను అంటుంది అనమాట. సో చిన్నది కదా, సో అందుకని దాన్ని ఎక్కడ స్టిక్ చేయకుండా జస్ట్ ఒక కార్నర్ ఆఫ్ ది వాల్లో జస్ట్ అక్కడ ప్లేస్ చేసేసాను అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఆ చిన్న క్రాఫ్ట్ చేసి మా చిన్న అమ్మాయి ఆనియన్స్ అన్నీ ఇలా నేలపాలు చేసేసి. సో ఇప్పుడు ఇవన్నీ తీసి పెట్టాలి. నువ్వు కూడా తీస్తున్నావా? నీకు హెల్ప్ చేస్తాను నాన్న, నేను నీకు హెల్ప్ చేస్తున్నా. థ్యాంక్ యూ నాన్న. వెల్కమ్ మమ్మీ. నీకోసమే మమ్మీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నీకోసం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Welcome, గాడ్ mommy. బ్లెస్ యూ నాన్న. God bless you, మమ్మీ. త్వరగా తీసేయండి బొజ్జోలి. కొంచెం ఇది ఈ లైట్ మీకు గుర్తుందా? నేను ఇది వేయక చాలా రోజులు అయిపోయింది అన్నమాట. అయితే ఇది ఒకసారి కింద పడ్డది. సో కింద పడడం వల్ల ఓన్లీ ఒక్కటే కలర్ లైట్ వస్తుందన్నమాట. అప్పుడు కొన్ని షేడ్స్ వచ్చాయి కదా, మీరు నా క్రిస్మస్ వ్లాగ్స్ చూసినట్లయితే ప్రీవియస్ ఇయర్వి, అందులో ఇది పర్చేస్ చేసి పెట్టాను అనమాట. చాలా బాగుంది. సో కొన్ని రోజులు పెట్టలేదు కదా, పెట్టకపోయేసరికి అది ఒకసారి పడిపోయింది కింద. సో చాలా సన్నగా ఉంటాయి కదా దీని వైర్లు, ఓన్లీ ఒక్కటే గ్రీన్ ఒక్కటే వస్తుందన్నమాట. సో ఇదండి వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.